ప్రైజ్ గాడ్. ఈరోజు యెహోయాషు రెండో భాగంగా ఏం చూసుకుందాం అంటే ఎలీషా యొక్క ప్రవచనం ఆయన పట్ల ఎలా నెరవేరింది అని చూసుకుందాం. దీని గురించి రెండవ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 25 వరకు వివరించబడింది. మరియు 14వ అధ్యాయం రెండవ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 8 నుంచి 16 వచనాల వరకు. ఎలీషా ఇంకా అపనమ్మకంగా ఉంటే కొంచెంపాటి విశ్వాసమే ఉంది. రాజు ఎలీషా ఏం చెప్పాడు? ఒక విల్లు బాణాలు తీసుకోమని చెప్పి బాణాన్ని కొట్టమని చెప్పాడు కదా. అలాగే మళ్ళీ ఏం చెప్పాడంటే ఆ తర్వాత ఎలీషా రాజుతో బాణాలను నేలకు కొట్టు అన్నాడు. రాజు కేవలం 3 సార్లు మాత్రమే కొట్టి ఆగిపోయాడు. ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు మాత్రమే కొట్టి ఆగిపోయాడు. అందువల్ల దేవుని దైవజనుడైన రాజుపై కోపగించి దేవుని దైవజనుడైన ఎలీషా రాజుపై కోపగించి నీవు 5 లేదా 6 సార్లు కొట్టి ఉంటే సిరియాను పూర్తిగా నాశనం చేసేవాడివి, కానీ ఇప్పుడు 3 సార్లు మాత్రమే ఓడిస్తావు అని ప్రవచించాడు ఎలీషా. సైనిక విజయాలు మరియు యుద్ధాల గురించి చూసుకుంటే సిరియాపై విజయం సాధించాడు. ఎలీషా ప్రవచించినట్లే యెహోయాషు సిరియా రాజు అయిన బెన్హదదు పై 3 సార్లు యుద్ధంలో విజయం సాధించాడు. తన తండ్రి కాలంలో ఇశ్రాయేలు కోల్పోయిన పట్టణాలన్నిటినీ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. యూదారాజు అమజ్యాతో యుద్ధం చేసినప్పుడు దక్షిణ రాజ్యమైన యూదారాజు అమజ్యా గర్వంతో ఇశ్రాయేల్ రాజు యెహోయాషును యుద్ధానికి రమ్మని సవాల్ చేశాడనమాట. అప్పుడు ఘోర పరాజయం అయింది. యెహోయాషు అతనికి నక్కకు దేవదారు వృక్షానికి ఉన్న పోలికతో హెచ్చరించినప్పటికీ అమజ్యా వెళ్ళలేదు. యెహోయాషు అతన్ని ఏమని పోల్చాడు? నక్కకు దేవదారు వృక్షానికి ఉన్న పోలికతో హెచ్చరించినప్పటికీ కూడా అమజ్యా వెళ్ళలేదు. దాంతో జరిగిన యుద్ధంలో యెహోయాషు యూదారాజును ఘోరంగా ఓడించి బంధించాడు. యుద్ధంలో యెహోయాషు యూదారాజును ఘోరంగా ఓడించేశాడు, బంధించాడు అన్నమాట. యెరూషలేము ప్రాకార గోడను పడగొట్టి దేవుని మందిరంలోని బంగారు వెండి ఉపకరణాలను రాజనగర్లోని ఐశ్వర్యాన్ని సమరయకు దోచుకెళ్ళాడు. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి సమరయలో ఇశ్రాయేలు రాజుల సమాధిలో పూడ్చబడ్డాడు. ఇతని తర్వాత ఇతని కుమారుడైన 2వ యరొబాము ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఇతని కాలంలో ఇశ్రాయేలు ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క ఎలీషా విధేయత ఉంది. ఆయన చెప్పిన ప్రవచనాన్ని ఈయన నమ్మాడు. ఆయన చెప్పినట్లు